ప్రైవేటు బడుల్లో పనిచేసే ఉపాధ్యాయుల దుస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించని అమర తల తిరిగిపోయింది. 500కు సంతకాలు పెట్టించుకుని 200 చేతులు పెడతారు. ఒక్కొక్కసారి 5-6 నెలలు జీతాలు రావు. ఆ జీతాలొచ్చిన కమిటీ మెంబర్లు, అధికారులు బడి అకౌంటుకు వడ్డీ వస్తుందని నిదానంగా ఇస్తారు. 5 నెలల జీతం ఒక్కసారి ఇవ్వడానికి మనస్కరించదు. అవతల ఆ ఉపాధ్యాయులు ఎన్ని అప్పులు చేశారో ఆలోచించరు. ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తారు. ఆ సంగతి అటుండగా హరిశ్చంద్ర బదుళ్లు తీసుకుని ఎగ్గొట్టడం వేరే ఉంది. అందుకే ఉపాధ్యాయులు ట్యూషన్స్ చెప్పి డబ్బులాగడం నేర్చుకున్నారు. వారికి జీతాలొస్తాయన్న నమ్మకం లేదు. విద్యార్థుల దుస్థితి తక్కువేం కాదు. ఏనాడు వారి స్కాలర్షిప్ వారికి అందదు. ప్రైవేటుగా మాస్టర్లను కుదుర్చుకోలేక అవస్థపడుతున్నారు. అమరముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. అతను సమావేశం ముగియకుండానే ఇంటికొచ్చాడు. రాజా, ఇవన్నీ నిజమేనంటావా? కమిటీ మెంబర్లలో ముఖ్యులు అక్క బావే కదరా. వాళ్ళకి డబ్బు కావాలంటే అక్రమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీర్ఘంగా నిశ్వసించాడు రాజా. అక్కయ్యకు పరదా, బావ అయోమయం మనిషి. అంతా హరిశ్చంద్రదే పెత్తనం. అక్కడున్న ఆ బిల్డింగ్ చూడు. ఓ హెడ్ మాస్టర్ కట్టగలంటావా? నీకెంత ఆస్తుంది. అమెరికాలో పనిచేసొచ్చావు. కొత్త కారు కొనడానికి వెనుకంజ వేస్తున్నావు. ఎందుకు? అర్థం కానట్టు చూశాడు అమర్. ఇది సక్రమమైన సంపాదన. అమర్, ఈ అన్యాయాన్ని అరికట్టాలి. నాకు విదేశాల్లో ఉద్యోగం చూపినంత పుణ్యం. అమర్ తల పంకించాడు. అతన్ని లక్ష్మీభవన్ దగ్గర దింపి గిరిజమ్మ ఇంటికి వెళ్లాడు. శిల్ప కొత్త వ్యక్తిని చూసినట్టు చూసింది. మరుక్షణమే లోపలికి పరిగెత్తుకు వెళ్లి పిడికడు ఉప్పు తెచ్చి అతని చుట్టూ తిప్పి పరిగెత్తుకు వెళ్లి లోపల పొయ్యిలో వేసింది. ఏంటి శిల్ప? అతను విస్మయంగా చూశాడు. దిష్టి తీశాను. గొప్ప పని చేశావు. నవ్వుకున్నాడు. అమరన్న మాటలు గుర్తుకొచ్చి. నువ్వేమో ఉప్పుతో దిష్టి తీశావు, అమర్ మాటలతో. అమర్ అమర్, ఆ పేరు వింటే ఎంత అసూయగా ఉందో. 2 నెలల్లో 2 సార్లు కనిపిస్తావా? అసలు మాట్లాడవద్దనుకున్నాను గాని ఆ ముఖం చూస్తే మౌనంగా ఉండబుద్ధి కాదు అంది చిరుకోపంగా. ఇంకొక 20 రోజులు ఈ అడబాటు తప్పదు శిల్ప. అరే, ఆ మెడ దగ్గర గొంతు దగ్గర ఏమిటి? కంగారుగా అడిగాడు. ఏంటి? తలెత్తింది. చూసినట్టు నటిస్తూ చప్పున మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. శిల్ప కోపంగా చూసింది. మీ అమ్మేది బంగారు? మరో నిర్మాతొచ్చాడు. మీ యముడితో కలిసి వెళ్ళింది రాజేంద్ర అంది అతన్ని అనుకరిస్తూ. మా స్టాఫ్ అంతా కలిసి అమర్కు రిసెప్షన్ ఇస్తున్నారు. ఆ సాయంత్రం నువ్వు డ్యాన్స్ చేయాలి. అంది జడ తిప్పుతూ. నేను వాళ్లకు మాటిచ్చాను. రేపు ఎల్లుండి గండిపేటలో ఉంటాం. మళ్ళీ సోమవారమే. అతను గబగబా బయటకొచ్చాడు. శిల్ప అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. గార్డెన్స్లో హాయిగా స్వేచ్ఛగా తిరిగి చీకటి పడుతుండగా గెస్ట్ హౌస్కొచ్చాడు రాజా. ఎనీ టైమ్ యూ టెల్ ఇంగ్లీషు పాట వినిపించింది గదిలో. అమర్ అతని స్నేహితులు దానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. గదిలోకి వెళ్ళక కాస్త దూరం వచ్చి నిలబడ్డాడు. జీప్ ఆగింది. దాదాపు భుజాల మీద చేతులు వేసి ఓ యువతిని నడిపించుకొచ్చాడో నడివైస్ అతను. బాగా తాగింది అనుకోబోయి కళ్ళు వెడల్పు చేసి చూశాడు. ఆమె శిల్ప. అక్కడ ఆగిన జీపు భీమశంకరం గారిది. ఒక్క క్షణం ఆలోచించాడు. జీపు దగ్గరకు నడిచాడు. డ్రైవర్ సిరాజ్ కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు. సిరాజ్ గర్జించినట్టే పిలిచాడు. ఆప్. అతను జీప్ దిగి సలాం చేశాడు. జీపులో వచ్చిందెవరు? మాకి ఏం తెలుసు పంతుల్. హరిశ్చంద్రగారు పొమ్మన్నారు, వచ్చినము. రాజా తల పంకించాడు. అతని దవడ పాగలగొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. జీప్ యజమాని అమర్నే పిలుస్తాను. లోపలికి పోబోయాడు. అతను కంగారుగా చూశాడు. సాబ్ ఆగండి. చిలుపమా ఫిల్మ్ ప్రొడ్యూసర్ వచ్చిండ్రు. అతను ఒక్క నిమిషం ఆగాడు. శిల్ప తన శిల్ప నిర్మాతతో వస్తుందా? ఏదో మోసం ఉంది. అతను గబగబా వెళ్లి తలుపు తట్టాడు. ఎవడాడు? ఎంత దూరం వచ్చినా ఎదవపోరు తప్పదు అనుకుంటూ తలుపు తీశాడు. వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే లోపలికి దూరాడు రాజేంద్ర. తలుపు తీసిన అతను కాక మరో దృఢకాయుడు కూర్చున్నాడు. చీరలేదు. లోపల లంగా జాకెట్టు తూలుతూ నాట్యం చేస్తోంది శిల్ప. రా రా స్వామి రా రా. శిల్ప గావుకేక పెట్టి ఒక్క అంగలో ఆమెను సమీపించి భుజాలు పట్టి ఆపాడు. ఎవరయ్యా నువ్వు? ఏంటి దౌర్జన్యం? అతను కోపంగా లేచాడు. ఛీ, సిగ్గులేదు? ఆ అమ్మాయికి మత్తు పదార్థం ఇచ్చి తీసుకొస్తారా? ఇప్పుడే పోలీసుని పిలుస్తాను అంటూనే శిల్పను గట్టిగా పట్టుకుని హృదయానికి హత్తుకుని లాగినట్టే బయటకు తీసుకొచ్చి వాళ్ల గది తలుపుల్లాగి గొళ్ళెం పెట్టాడు. శిల్ప కుదించాడు. లోపల నుండి వాళ్లు తలుపులు కొడుతున్నారు. రాజా రాజా, స్వర్గం, ఎక్కడికో పోతున్నా, మత్తు మత్తు చేతులుపుతోంది. అతడామెను చేతుల మధ్య ఎత్తి జీపులోకి తెచ్చాడు.
తనకు తల ఆనించుకుని కదలకుండా పట్టుకుని డ్రైవర్ వంక చూశాడు. అతని చూపులే జీపును స్టార్ట్ చేసినట్టు జీపు కదిలింది. 1-2 సార్లు జీపు అటు ఇటు ఊగింది. సిరాజ్ శిల్ప వంక చూడడం గమనించాడు. సిరాజ్, కాస్త ముందుకు వెళితే చిన్న హోటల్ ఉంది, మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు. జీప్ ఆగింది. రాత్రి కావడం మూలాన అక్కడక్కడ పలచగా కనిపిస్తున్నారు జనం. హోటల్ ముందు మాత్రం ఓ 2 రిక్షా వాళ్లు కూర్చుని టీ తాగుతున్నారు. నీళ్లు శిల్ప ముఖం మీద కొట్టి రుమాలతో అద్దాడు. రాజా, ఎక్కడికి వెళుతున్నావు? అయోమయంగా చూసింది. అతను మౌనంగా తన స్లాక్ విప్పి ఆమెకు తొడిగించి తను బనియన్ మీదుండే జీప్ ఎక్కాడు. మత్తు పదార్థం, చల్లగాలి, జీపు కుదుపులు శిల్పను జోకొట్టాయి. అతని భుజం మీద తలవాల్చి నిద్రపోయింది. తిన్నగా తన గదికే తీసుకువెళదాం అనుకున్నాడు. తన ఈ విషయంలో తొందరపడినా హరిశ్చంద్ర అలర్ట్ అవుతాడని తెలుసు. అందుకే గిరిజమ్మ ఇంటి ముందు ఆగింది జీపు. మొదట బడ్జెట్ పిక్చర్ అనుకున్నారట. మన బంగారును చూసి అగ్రనాయకుడిని బుక్ చేస్తామన్నారు దర్పంగా అంటుంది గిరిజమ్మ. గిరిజమ్మ, చచ్చి నీ కడుపును పుడతానే తల్లి, ఈ చాకరీతో చచ్చిపోతున్నాను. ఏవో అమ్మ వేషాలు, దాసీ వేషాలుంటాయి కదా, ఒకటి ఇప్పించమను. రాజేంద్ర జీపు దిగి ఆమె వైపు చూశాడు. 60 ఏళ్లకు తక్కువ ఉండదు. ఆమెకు సినిమా పిచ్చా? అవునే గిరిజ, మా మనవరాలు బాగా పాడుతుంది, మరో రుద్రాలంది. అప్పటికే గిరిజమ్మ చూపులు జీప్ మీద పడ్డాయి. ఆమె చూసిన వైపు మహిళలు చూశారు. ఏమైందో అర్థం కాలేదు. పసుపచ్చని లంగా, చారల చొక్కాపై ఉన్న శిల్పను చేతుల మధ్య ఎత్తుకుని వచ్చాడు రాజేంద్ర. అతను చొక్కా వేసుకోలేదు. ఏమైంది? మన అమ్మాయికి అలవాట్లేదు కదా, లైట్లు చూడగానే కళ్ళు తిరిగాయి. మొదటి సీనే రేప్ సీన్ తీయబోయారు, స్పృహ తప్పింది అన్నాడు ఇంట్లోకి నడుస్తూ. హరిశ్చంద్ర గారేరి? విలన్ మేకప్ వేసుకున్నాడు గాని తీసివేసి వస్తాడు అన్నాడు చురుకుగా. మా సంగతి కాస్త గుర్తించుకోండి గిరిజమ్మ. 2 స్త్రీలు తమ కోరికలు మరోసారి గుర్తుచేసి వెళ్ళిపోయారు. గిరిజమ్మ తలుపు వేసి గదిలోకొచ్చింది. శిల్పను పడుకోబెట్టి ఫ్యాన్ వేస్తున్నాడు రాజా. ఆమె రాజా చెప్పింది నమ్మలేకపోయింది. హరిశ్చంద్ర ఏమిటి? విలన్ వేషం ఏమిటి? మైడియర్ అత్తయ్య, అతని అసలు స్వరూపం మీకు తెలీదు. 25,000 తన జేబులో వేసుకున్నాడు. ఆ దొంగ నిర్మాతలకు శిల్పను అప్పగించాడు. రేప్ చేయడం లాంటిదైతే గొడవని ఆమెకేదో మత్తు పదార్థం ఇచ్చారు. ఓయమ్మో, ఓర్నాయనో, పెద్ద రాగం తీసింది. ఇంక చాలు, ఇరుగు పొరుగు వారు కూడా వినాలా? విసుక్కుంటూ గుమ్మంలో నిలబడిన సకీనా వంక చూశాడు. ఆమెకదంతా ఆలోచించే సమయం లేదు. 25,000 అని మనసు రొద పెడుతోంది. నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఇంకా ఆమెకు అనుమానంగా ఉంది. రాజా శిల్ప కలిసి ఆడుతున్న నాటకం కాదు కదా. అనుమానమైతే బయట సిరాజ్ ఉన్నాడు, అడుగు అన్నాడు. ఆమె ఒక్కసారి హిస్టీరియా వచ్చిందల్లా ఏడుస్తూ కూర్చుంది. ఆమెకు డబ్బుకు లంకే. ఏ డబ్బు కోసమైతే 25,000 దారపోసిందో ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరు కావడమా సహించలేకపోయింది. అసలు సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. ఆ హరిశ్చంద్ర అంతు తెలుస్తాను. ఆవేశంగా పరిగెత్తినట్టు బయటకు వెళ్ళింది. అతను బయటకు వచ్చేలోపలే జీపు వెళ్ళిపోయింది. రాజా వెనక్కు తిరిగొచ్చి శిల్పను చూస్తూ కూర్చున్నాడు. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క రకం. అతనికి అమ్మ అనే పదం మీదే యావగింపు కలుగుతోంది. డబ్బు కోసం కూతురి ఆశలను, ఆశయాలను అర్థం చేసుకోలేని తల్లి ఏం తల్లి? డబ్బుందని పెంపుడు కొడుకుకు ఉత్తరాలు రాసి కన్న కొడుకు క్షేమ సమాచారాలన్నా కనుక్కోలేని తల్లి అంతరాత్మ ప్రశ్నించింది. మాట వరసకు అమరతో తల్లి విషయం చెప్పాడు. అతను నవ్వేశాడు. ఒరే, ఆయమ్మ హృదయం అమృతమైనరా చూడు. అతనికి రాసిన ఉత్తరాలు చూపాడు. వాటి నిండుగా ప్రేమ, అనురాగం నింపింది. తనేం పాపం చేశాడు? తనకు తల్లుందని మరిచిపోవాలి. అవును, అప్పుడే తనకు శాంతి. అబ్బా, దొర్లింది శిల్ప. ఏంటి శిల్ప? అతను వెళ్ళి ఆమె నుదుటిపై ముంగుర్లు సవరించాడు. నాకేమైంది? అనుమానంగా అతని వంక చూసింది. కొంచెం అస్వస్థత అంతే. ఇప్పుడెలా ఉంది? ఏంటో తల దిమ్ముగాను ఎలాగో ఉంది అంది. నిద్రపోతే అంతా తగ్గిపోతుంది. ఆమె కళ్ళు మూసి దుప్పటి గొంతు వరకు లాగాడు. ఏదో అడగబోయి తన పక్కన తనకు కావలసిన వారున్నారని నిశ్చింతగా నిద్రపోయింది శిల్ప. వంగి అంటీ అంటున్నట్టు ఆమె కళ్ళు చుంబించి వచ్చి అక్కడున్న పుస్తకం తీసుకుని కూర్చున్నాడు. అంతా అయిపోయింది. నా కొంప మునిగిపోయింది. ఏడుస్తూ ఉన్మాదిలా నడిచొస్తున్న గిరిజమ్మను చూసి చలించిపోయాడు రాజా. ఏమైంది అత్తయ్య? ఎదురు వెళ్ళి అడిగాడు. అతని చేతుల్లో ముఖం దాచుకుంది. నువ్వంది నిజమేరా రాజా? హరిశ్చంద్ర ఎంత నాటకమాడాడు. నీ కూతురు పతితు కావాలనుకుంటే సినిమా ఛాన్సులు వస్తాయా అని అసభ్యంగా మేడ దిక్కుండానే మాట్లాడాడు. ఇంకొక నిమిషం ఉంటే గెంటించేసేవాడు. మీరు సంతోషించాలి. డబ్బు పోయినా శిల్ప మనకు దక్కింది. అతను మోసగాడు, ప్రగల్భాల రాయుడంటే మీరు వినలేదు.
అవునరా, తీపి మాటలకు మోసపోయాను. ఆమె చలి జ్వరం వచ్చిందాల్లా వణుకుతోంది. వాడి కాలం దగ్గరకొచ్చింది. నువ్వొకసారి విషయం అమరతో చెప్పత్తయ్యా అన్నాడు ఆమెకు షాలు కప్పుతూ. ఇప్పుడెవరూ ఏం చేయలేరు. నా డబ్బు ఏట్లో పిసికిన చింతపండైందిరా బాబు. దానమిచ్చినా ఓ తృప్తి ఉంటుంది. మోసగింపబడ్డాననే బాధ జీవితాంతం ఉంటుంది. ఆవిడ కుమిలి కుమిలిపోతోంది. ఆమె అంత డబ్బు మనిషో తను ఎరుగంది కాదు. అత్తయ్య, మీరు ఆధారపడితే అలా? శిల్ప సంగతి ఆలోచించారా? ఆమె మరీ దిగులు పెట్టుకుంటుంది. మీరేం జరగనట్టే ఉండండి అన్నాడు. సకీనాను అడిగి ఆమెకు పాలు తెప్పించి నిద్రమాత్రిచ్చాడు. లైట్ లారిపోచ్చి బయట సోఫాలో పడుకున్నాడు రాజేంద్ర. అమర్నాథ్ అయోమయంగా వింటున్నాడు. ఈ 5-6 ఏళ్లుగా పొలాలు పండలేదట. తండ్రి మిగిల్చిపోయిన నగదు మొత్తం హారతి కర్పూరంలా హరించుకుపోయింది. అక్కను నిందించలేడు. ఆమె ఘోషాస్త్రీ. బావగారు అయోమయం మనిషి. సీలింగ్ వస్తుందని అంటున్నారు. అలాగైనా తన భూములు బేదలకు దక్కుతాయి అనుకోవడానికి వీల్లేదు. సగానికి పైగా అమ్మకానికి పెట్టి అడ్వాన్సులు తీసుకున్నారు. సీలింగ్ కూడా మధ్యతరగతి వాడిపైనే పడుతుంది. నిజమైన భూస్వాములు ఏదో విధంగా రక్షణ కల్పించుకుంటున్నారు. తన భూములన్నీ లక్ష్మీభవన్లో పనిచేసే ప్రతి వారి పేర ఉన్నాయి. ఫలసాయం వారికి దొరకదు. మరో తలకాయ నొప్పి. ప్లేడర్ గారి అమ్మాయి తెల్లగా మైనం పిండి బొమ్మలా ఉంటుంది. కానీ ఆమెను చూడగానే తనది కావాలనే తపనగాని ఆమె కదలికలకు చలించడం గాని జరగలేదు. ఆమె సమక్షంలో తనను తాను మరిచిపోలేదు. రసాస్వాదన చేసిన తృప్తి పొందలేదు. అది హృదయానికి సంబంధించింది. ఆమెను నిరాకరించడానికి సాకు దొరకలేదు. అతను వెళ్లి ఒక పెగ్గు విస్కీ తీసుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు. పార్టీ సంగతి గుర్తుకొచ్చింది. అమాయకులు, అల్ప సంతోషులు నేను వరాలిచ్చే దేవుణ్ణి అన్నట్టు చూస్తున్నారు. ఈ పార్టీలిస్తున్నారు అనుకున్నాడు. ఈ అశాంతి ఎలా దూరం అవుతుంది? శ్రీలక్ష్మి వివాహానికి తన వివాహానికి లంకి పెట్టాడు తను. శ్రీలక్ష్మికి చక్కని సంబంధం కుదిరింది. మేడ్చల్లో సంపన్నుల కుటుంబీకులు. అబ్బాయి అమెరికా వెళ్తాడట. ఆ ఏర్పాట్లు తాను చూసి 30,000 కట్నం ఇస్తే చాలట. ఇంజనీరింగ్ కోర్సు చదివాడు. ఇప్పుడు తాను కాదనేదెలా? అమర్నాథ్. రాజేంద్ర గొంతు వినిపించగానే అతని ముఖం ప్రఫుల్లమైంది. సిగరెట్టు యాస్ట్రేలో పడేసొచ్చాడు. రారా, ఎలాగూ నువ్వు వచ్చి లేపుతావని తయారు కాలేదు. జస్ట్ 5 మినిట్స్. బాత్రూం వైపు వెళ్ళాడు. రాజేంద్ర నవ్వాడు. యూ టేక్ యువర్ ఓన్ టైం. కూర్చుని అక్కడున్న వార్తాపత్రిక తిరగేసాగాడు. నువ్వు అనౌన్స్ చేయకపోతే నేను నాట్యమే చేయను. వచ్చేటప్పుడు శిల్ప చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. ఈ పార్టీలో మీటింగ్లంటే పరమ చిరాకు. నువ్వు పక్కనుండి కూర్చుంటేనే, లేకపోతే వెళ్ళిపోతాను. పార్టీకి అంగీకరిస్తూ అమర్నాథ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఈ ఇద్దరితో నెగ్గుకు రావడం కత్తిమీద సాములాంటిదే. మహా అయితే మరో నెలుంటాడేమో అమర్. రాజా, నీ రాణిని చూపించనేలేదేనరా. నేనైతే ఎయిర్పోర్టుకు తీసుకొచ్చేవాణ్ణి. నువ్వు అమెరికన్లో మాట్లాడుతున్నావు. మేముండేది భారతదేశంలో. డామిట్. ఒరే, మన దేశంలో ప్రేమ జంటలు లేవనా? అది కాదురా, అందరికీ ఒకలాంటి అవకాశాలుండవు. ఐసీ. తెల్లని డబుల్ నెట్ ప్యాంట్లో ఆకుపచ్చ ముక్కుపొడు రంగు కలిసిన చారల చొక్కా ఇన్షర్ట్ చేశాడు. నిర్లక్ష్యంగా వదిలిన వెంట్రుకలతో అందంగా కనిపించాడు అమర్. గంట ఉపన్యాసాలు పెట్టి బోర్ కొట్టరు కదా? నేనన్నీ ముందే చెప్పాను. పైగా భీమశంకరం గారు మాట్లాడితే నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్నాడు ముసుముసుగా నవ్వుతూ. ఈజిట్? ఇద్దరూ కిందకి దిగారు. శ్రీలక్ష్మి దిగులుగా నిల్చుంది. పెళ్లి సంబంధం నిశ్చయమైన పిల్లవు డాన్సులు డ్రామాలంటూ తిరిగితే పరువు ఉన్నట్టే. సావిత్రమ్మ అరుస్తోంది. మరి మామయ్య పరువు పాదా? కచ్చిగా అడిగింది శ్రీలక్ష్మి. గుడ్, మంచి ప్రశ్న వేశావు లక్ష్మి. మేనకోడలి భుజం చరిచాడు అమర్. నీకంతా గుడ్గానే కనిపిస్తుంది. చేసుకునేవాడి మాట ఏమిటి? కోపంగా చూసింది సావిత్రమ్మ. రిలాక్స్, శాంతించక్క. అతనెప్పుడో చేసుకుంటాడని ఇప్పటినుంచి మన అమ్మాయిని మడికట్టుకోమండం ఇంపాసిబుల్. వెళ్ళక్ష్మి, తయారవు. తయారవు, భీమశంకరం అన్నాడు. అందరూ కారులో వెళ్లారు. దారిలో అమర్ రాజా భుజం తట్టాడు. ఉత్సాహంలో ఓ పెగ్గు ఎక్కువే తాగాననుకో, అంత కోపంగా వెళ్ళిపోతావట్రా? చచ్చా, నువ్వు తాగవని కాదురా, హరిశ్చంద్రరావు గారి ఘనకార్యం. భీమశంకరం గారిని చూసి మాట మింగేశాడు. ఏమైందిరా? తర్వాత చెబుతాలే. వాళ్లు బడి చేరుకున్నారు. విద్యార్థులు సెల్యూట్తో ఆహ్వానించారు. విద్యార్థులు పాడిన మా తెలుగు తల్లితో చిన్న సమావేశం ప్రారంభమైంది. అందరూ అమర్లాంటి యువకులే. నవచైతన్యంతో విప్లవం తీసుకురావాలని కోరారు. హరిశ్చంద్ర అయిష్టంతో అభినందించి కూర్చున్నాడు. భీమశంకరం లేచాడు. రాజేంద్ర పక్కనుండి కళ్లతోనే హెచ్చరించాడు, తను రాసిందే చదవాలని. అలాగే లేవయ్యా అని మైకు దగ్గరకు రాగానే మరిచిపోయాడు.
ఈ సమావేశం కీర్తిశేషులైన మా బావ కాదు, మా మామగారిది. వారి తండ్రే ఈ అమర్నాథ్ కొడుకు వారిని ఈనాడు పిలవడం ఉడతాభక్తిగా ఉంటుంది. ఈ సమావేశం ఏర్పాటు చేసిన కాదు. సమావేశం అంటే ఓ విషయం గుర్తుకొస్తోంది. నా చిన్నప్పుడు నాటకాలు చూసేవాణ్ణా. నాటకం తర్వాత సమావేశం అన్నారు. రాజు వేషం మంత్రి వేషంలా అదో వేషం అనుకున్నాను. విద్యార్థులు గోల భరించలేక రాజేంద్ర పట్టిలాగినంత పనిచేసి కూర్చోబెట్టాడు. కాలం మారిపోయిందయ్యా. ఉపన్యాసం అంటే గంటకు తక్కువ ఉండకూడదు గొణుక్కున్నాడు. ఆ తర్వాత టీ పార్టీ అయింది. అందరూ వచ్చి వేదిక ముందు కూర్చున్నారు. శ్రీలక్ష్మి అమర పక్కన కూర్చుంది. మావయ్య, నువ్వు శిల్ప డాన్స్ చూడలేదు గాని అద్భుతంగా చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటే నేను నేర్చుకునేదాన్ని. అమ్మ వద్దంటుంది. బొంగుమూతి పెట్టింది. ఇంతకీ ఎవరి శిల్ప? రాజా చెప్పనేలేదా? రాజా మరదలు. రాజా శిల్ప ప్రేమించుకుంటున్నారేమోనని రాజాను ఇంట్లోంచి వెళ్లగొట్టిందత్త. శ్రీలక్ష్మి చెప్పింది. రాజాకు ఎవరో రాణి ఉందిలే నవ్వాడు. తెరలేచింది. ఈసారి శాస్త్రీయ నాట్యం కాక ఎంకి రూపంలో వచ్చింది శిల్ప. తెలుపుకి ముక్కుపొడు రంగు గళ్లచీర గోచిపోసి కట్టింది. ముక్కెర జోకాలు, ఒకవైపు ముడిచిన కొప్పుపైన మల్లెలు అమర్ మతి పోగొట్టాయి. నేపథ్యగానానికి అనుగుణంగా శిల్ప నాట్యం చేస్తోంది. విరహం ఒలికిస్తోంది, ఆరాటపడుతోంది. ఆమె ఒక్కొక్క కదలిక అమర్ హృదయాన్ని ఊపేస్తోంది. తను అన్వేషిస్తున్న అందాల బొమ్మ ఈమెనా అనుకున్నాడు. ఎలా ఉంది మావయ్య? సింప్లీ మార్వలెస్, సూపర్బ్. అందుకే వాళ్ళమ్మ సినిమా తారం చేస్తుంది. నోనో వీల్లేదు అన్నాడు ఆవేశంగా. ఏంటి మావయ్య, ఏంటి? ఏం లేదు లక్ష్మి. అనవసరంగా ముఖం రుద్దుకున్నాడు. ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తన కళ్ల ముందున్న మెరుపుతీగ మాయమైనట్టు ఫీల్ అయ్యాడు తెరపడగానే. కళాభిమానులకు మా కృతజ్ఞతలు. మరి కొద్దిసేపట్లో కుమారి శిల్ప కాదు మీరా మీ ముందుంటుంది. అంతవరకు మా విద్యార్థి ఓ భావగీతం పాడతాడు. ధనుంజయ అనౌన్స్ చేశాడు. భావగీతం అక్కర్లేదు, మరదలి నాట్యమే కావాలి ఓ గడుగ్గా అరిచాడు. లాభం లేదని రాజేంద్ర ముందుకొచ్చి చిన్న చిన్న జోకులు చెప్పి నవ్వించాడు. మీ నిరీక్షణ సమాప్తమైంది. అదిగో మీరాబాయ్. రాజేంద్ర వేదిక దిగి అమర్ దగ్గరకొచ్చాడు. అమర్ పక్క సీట్లో కూర్చుంటుండగానే తెర ఎత్తారు. ఎక్సలెంట్. చప్పట్లు కొట్టబోయాడు. రాజా అమర్ చేతులు పట్టి ఆపాడు. ఒరే, కొన్నిసార్లు నాట్యం బోరుగా ఉంటే మొదట చప్పట్లు కొడతారా నవ్వాడు. లేత నీలం దుస్తుల నుండి మబ్బుల్లోని చంద్రుల్లా బయటపడింది శిల్ప. అమెరికాలో ఎంతోమంది అందగత్తెలను చూశాను, నాట్యాలు చూశాను. ఇంత అద్భుతంగా ఎవరూ చేయలేదురా. నిజంగా అంటున్నావా? నిజంరా. నిజమైన బ్యూటీ అంటే నవ్వుతూ వేదిక వైపు చూశాడు. అందరూ ఉద్వేగంగా అటే చూస్తున్నారు. రాజా, అమర్ పిలిచాడు. ఏంటి? నువ్వు ఒక్క సహాయం చెయ్యాలిరా. నువ్వు లక్షాధికారివి కావనేగా మీ అత్త నిన్ను దూరం చేసింది. ఆమె అంగీకారం అయితే ఐ విల్ మ్యారీ ద బ్యూటీ క్వీన్. నేను పెళ్లి చేసుకుంటానురా. అమర్ ఆశ్చర్యంగా అరవబోయినా నోట మాట రాలేదు. అలాగే చూశాడు రాజా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా. ఇక్కడే అమ్మాయిని పెట్టుకుని ఎంత వెతికామా? అఫ్కోర్స్ ఆ అమ్మాయిని అడుగు. ఆమె అంగీకరిస్తేనే. రాజా తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఆమె నిరాకరిస్తే మాత్రం నాకు ఈ జన్మల వివాహం వద్దురా. ఇది నా నిర్ణయం అన్నాడు. తొందరపడకు రాజా అన్నాడు గంభీరంగా. కాదురా, నిజం చెప్తున్నాను అన్నాడు దృఢంగా. రాజా ఏదో చెప్పబోయాడు. అమర్ స్నేహితుడొచ్చాడు. ఎరా, ఎంత అమెరికా రిటర్న్ అయినా మాలాంటి వారిని గుర్తుపెట్టుకోకపోతే ఎలా అంటుండగానే తెరపడింది. రాజా, లక్ష్మిని ఇంటి దగ్గర వదిలే, నేనొస్తాను అని లేచాడు అమర్. బయటకు దారిట్రా ఆ స్నేహితుడు అన్నాడు. డామిట్, ఆ మాత్రం తెలీదా? డ్యాన్స్ చేసిన అమ్మాయి కాదు, బ్యూటీ క్వీన్ని అభినందించాలి. అతను వెనకవైపు వెళుతుంటే రాయిలా నిలబడిపోయాడు రాజా. రాజా, వెళ్ళిపోదాం రా. శ్రీలక్ష్మి పిలిచింది. రాజాను చూస్తే ఆమెకు ఆత్మీయుణ్ణి చూసినట్టుంటుంది. అతను పాఠం చెబితే మంత్రముగ్ధలా వినేది. ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికినట్టు అనిపించింది. తన హృదయాన్ని విప్పి చెబుతుంది. పద. అతను కదిలాడు. అతని వాలకం చూస్తే ఆమె మాటలు నోరు పీగిలి బయటకు రాలేదు. గంభీరంగా ఏదో జటిలమైన సమస్యతో బాధపడుతున్నట్టుంది. రాజా 2 సార్లు పిలిచినా జవాబు దొరకలేదు. రాజా ట్యాంక్ బండపై నిల్చుని తన ఆశల్లాగే నీటిలో మిణుకుమిణుకుమనే దీపాలను చూస్తున్నాడు. చల్లని గాలి బిర్లా మందిరం ప్రతిబింబం కాని ఆహ్లాదాన్ని ఇవ్వలేకపోయాయి. అమర్తో ఇది సంగతి అని చెబితే అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాదు. సారీ రాజా అంటాడు అనుకొని వెనుతిరిగాడు.
ఆమె నిరాకరిస్తే మాత్రం నాకు ఈ జన్మలో వివాహమే వద్దురా, ఇది నా నిర్ణయం. అమర్ అమర్ అనుకొని నిల్చుండిపోయాడు. అమర్ మాటలు 10 లౌడ్ స్పీకర్లతో తన చెవుల్లో చెబుతున్నట్టు భ్రమ కలిగింది. 2 చేతులతో చెవులు మూసుకున్నాడు. అమర్ తనకు సంఘంలో ఓ స్థానం కల్పించాడు. మనిషిగా గుర్తించాడు. స్నేహితుడిగా ప్రాణం పెడతాడు. తన ప్రతి మాటకు విలువిస్తాడు. స్నేహితులు పార్టీలకు ఫంక్షన్లకు పిలిస్తే తన అనుమతి అడుగుతాడు. ఎవరన్నా వింటే విపరీతమైన అర్థాలు తీస్తారు. నువ్వు పార్టీలకు వెళితే నా అనుమతి ఎందుకురా అనేవాడు విసుక్కుని. ఒరే, నీకు నేను వేరుగా కనిపిస్తానేమో గాని నువ్వు నాలోని చైతన్యానివి, ప్రాణానివి అని ఆప్యాయంగా భుజం తట్టే ఒకే ఒక్క స్నేహితుడు. ఆలస్యమైతే అమృతం కూడా విషమవుతుందనన్నారు. అది తన పట్ల నిజమైంది. ఉత్తరాల్లో ఊరించి ఈ రాజ్యం లేని రాజుకో రాణి తటస్థపడిందిరా అనే రాశాడు గాని ఆమె వివరాలు రాయలేదు. అమర్ తన సమస్యల నుండి బయటపడగానే దర్జాగా శిల్పను పరిచయం చేసి ప్రశంసలు అందుకుందామనుకున్నాడే గాని పరిస్థితిలా తయారవుతుందని ఊహించలేదు. ఎంత స్నేహితుడైనా తని త్యాగం చేయలేడు. అయినా శిల్ప అంగీకరించదు అనుకుని తేలికపడిన మనసుతో ఇంటికొచ్చాడు. పూడు శిల్ప, నా కోసం చూసావు కదూ అనుకున్నాడు. ఓ గ్లాసు మజ్జిగ తాగి పడుకున్నాడు. లైటు ఆర్పబోతుంటే అతని దృష్టి గోడకున్న ధర్మరాజుగారి పటంపై పడింది. గంభీరంగా మీసాల చాటున నవ్వుతున్నట్టు అనిపించింది. బాబుగారు లేచి కూర్చున్నాడు. బాబుగారు అని పిలవనక్కర్లేదు రాజా, నాన్న అని పిలువు. ఎక్కడిదా శబ్దం? ధర్మరాజుగారు ఎప్పుడో చనిపోయారు. కానీ అతనికి తెలుసు తన అణువణువులో ఆయన నిండున్నారని. నాన్న, వీడు మిమ్మల్ని నాన్న అని పిలవడమా? సావిత్రమ్మ రెక్క పట్టుకుని లాక్కొచ్చిందోసారి. పిల్లలు దేవుడితో సమానం తల్లి, మీరిద్దరూ పిలుస్తారు, వాడికి ఆశ ఉంటుందిగా, పిలవని అతి శాంతంగా గంభీరంగా చెప్పిన అతని కళ్ళల్లో నీళ్లు చూశాడు. అప్పుడప్పుడు ఆయన గదిలో నుండి వచ్చి తను గదిలో పడుకునేవారు. ఉరుములు మెరుపులతో ఒక అర్ధరాత్రి భయంతో వణికిపోతుండగా ఓ చల్లని చేయి అభయహస్తంలా తనను చుట్టుముట్టి హృదయానికి హత్తుకుంది. నిరుపేదకు పెన్నిది దొరికినట్టు ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయం తల్లి నానా చివాట్లు పెట్టడం గుర్తుకొచ్చింది. తల్లి ప్రేమను, తండ్రి ఆప్యాయతను ఆయన పరిష్వంగంలో పొందిన తను వారి రుణం ఎలా తీర్చుకోగలడు? అమర్ మాత్రం అక్కతోనూ అందరితోనూ పోట్లాడి తన చదువుకు సహాయం చేశాడు. శిల్పను వివాహం చేసుకుని తను సుఖపెట్టగలడా? అంతరాత్మ అంగీకరించలేదు. ఆమె అంగీకరించకపోతే వివాహమే వద్దు. అతను గాఢంగా నిట్టూర్చాడు. అతను ద్వైధీభావాలతో సతమతమవుతున్నాడు. ఒకవైపు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన శిల్ప, మరోవైపు ప్రాణం పెట్టే స్నేహితుడు. అనురాగాన్ని కృతజ్ఞత జయించింది. ప్రేమను స్నేహం కప్పేసింది. ఆశలను ఆశయం నెట్టేసింది. ఆ రాత్రి నిద్రాదేవి అతన్ని వెలివేసింది. మర్నాడు లేచి అదిరే గుండెలను, చెదిరే మనసును అదుపులో పెట్టుకుని శిల్పను చూడాలని బయలుదేరాడు. అతన్ని చూడగానే మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళింది. అమ్మా, ఎవరో అతిథులొచ్చారు అంది వ్యంగ్యంగా. క్షణం తనొచ్చిన పని మరిచిపోయాడు రాజా. అతిథిని కాదండి, నిర్మాతని. మీ అమ్మాయికి మంచి వేషం ఉంది, వేస్తుందేమోనని అంతకంటే గట్టిగా అరిచాడు. రోషంగా వెనక్కు తిరిగొచ్చింది. ప్రోగ్రాం మధ్యలో లేచి వెళ్ళి ఏం ఘనకార్యం చేశావు? నీ స్నేహితుడున్నాడే తుమ్మజిగురు, భట్రాజు పనికి బాగా పనికొస్తాడు, ఒకటే పొగడతలు. ఆ తర్వాత ఆమె చెప్పింది వినిపించలేదు. తనొచ్చిన పని గుర్తుకొచ్చింది. గంభీరంగా మారిపోయింది. ముఖం తిప్పుకుని బయటకు చూడసాగాడు. అతని పొగడతల్లో తప్పులేదు. నిన్ను వదిలిపోయినందుకు ఇప్పుడు తలెత్తి తన మామూలు ఇస్తాడనుకుంది. అతన్ని చూసింది. రాజ్యాలు కోల్పోయిన రాజులా ఉన్నాడు. రాజా భుజం పట్టి కుదిపింది. శిల్ప, ఇక్కడ ఇరుగ్గా ఊపిరి అన్నట్టుంది, వెళదాం పదా అన్నాడు. అలాగే. నిమిషంలో చెప్పులేసుకుని వచ్చింది. ఇద్దరూ రోడ్డు దాటి రాష్ట్రపతి నిలయం వైపు నడిచారు. తను విషయం ఎలా కదపాలో తెలియడం లేదు రాజాకు. శిల్పను చూశాక తన నిర్ణయం సడలిపోతుంది. మీ అమర ఆడపిల్ల కాకపోవడం నా అదృష్టం అంది అక్కడున్న పచ్చికలో కూర్చుంటూ. అదేం? కుతూహలంగా చూశాడు. రాజా రాజా అంటూ ఆ పిలుపు చూస్తే ఒళ్ళు మండిపోయింది అంది ఈర్షగా. తన ప్రాణమిత్రుడు నిశ్వసించాడు. అవును, మీ అమర పెళ్ళెప్పుడు అంది. అతను పరధ్యాసను వదిలి వచ్చి ఆమెకు కాస్త దూరంగా కూర్చున్నాడు. వాడు కొక్క అమ్మాయి నచ్చలేదు, నచ్చినవారు నీళ్లు మింగాడు రాజా. శిల్ప ఒక్క క్షణం చూసింది. నిన్ను మెచ్చలేదు కదా ఆ సింప్లీ సూపర్బ్ మహాశయుడు అంది కిలకిలా నవ్వుతూ. ఆమె బుగ్గలు సొట్లు పడ్డాయి. తెల్లని పొలువరుస తళుక్కుమంది. ఈ అందాన్ని వదులుకుని బ్రతకగలనా? మౌనవ్రతమా? అయితే నేను వెళతాను లేవబోయింది.
శిల్ప, నేనంటే అభిమానమే కదూ నీకు? కోపం, అసహ్యం. నువ్వు ఉత్త దగా కొరివి. అందరూ అంతలా మెచ్చుకున్న ప్రోగ్రాం గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నావా? అనవు. శిల్ప, కాసేపు సీరియస్గా వింటావా? వెర్రి ప్రశ్నలు వేసి వినమంటావా? నా ప్రేమాభిమానాలకు కొలమానం ఏంటో చెప్పు అంది జడ ముందుకు వేసుకుని. ఆమెని ఆ భంగిమలో చూస్తుంటే మతిపోయింది. తనకిష్టమైన కృష్ణశబదంలో ఆమె తీసే గంధం, వేసే పూలు అన్నీ తనకే అనుకునేవాడు. ఏయ్ రాజా, నాకు ఒళ్ళు మండుతుంది. ఆమె అతన్ని రెచ్చగొట్టి అతని సమాధానాలు వినడం సరదా. మండుతుంది అనగానే ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయనా అనేవాడు. ఈరోజు మళ్లీ ఈ అపురూపమైన అందం చూస్తానో లేదో అన్నట్టు చూస్తున్నాడు. శిల్ప, చెప్పు. నీ నానుడి చూస్తే 4 తన్నాలనిపిస్తోంది. మరోసారి స్నేహితుడి కోసం నాట్యం చేయమంటాడు. అంతకంటే ఎక్కువ ఏం కోరతాడు అనుకుంది. నువ్వు చెప్పింది వింటాను. నువ్వు ఏం చేయమంటే ఆ పనే చేస్తాను. ఒట్టు. నవ్వుతూ అతని తలపై చేయి పెట్టింది. ఆ చేయిపై తన చేయి వేశాడు. తలెత్తి చూసింది. ఆ కళ్లల్లో ఎంత ఆరాధన! ఆ ఆరాధన వెనుకున్న ఆరాటం గ్రహించలేదామె. ఆ చూపుల్లో ఎంత నిజాయితీ! దాని వెనక నీలి నీడలను పసిగట్లేదామె. రాజా మనసు రణరంగంలా ఉంది. తనలాంటి స్థితి ఏ మనిషికి వద్దు. ప్రేమించిన ప్రాణ సమానమైన ప్రియురాల్ని స్నేహితుడి ఇల్లాలిగా మారమని అడగడం కంటే నరకమేముంది? రాజా, నీ కళ్ళల్లో నీళ్లేమిటి? కంగారుగా అడిగింది శిల్ప. ఏం లేదు. కళ్ళు ఒత్తుకుని మామూలుగా కూర్చుని ఆమె చేతిని వదిలి చూపులు విడదీసుకున్నాడు. శిల్ప, అమర్కు నువ్వు తప్ప ఏ అమ్మాయి నచ్చలేదు. ఓహో, అయితే నువ్వు నిరాకరిస్తే అతను వివాహమే చేసుకోడట. భీకర ప్రతిజ్ఞ చేశాడా అపర భీష్మాచార్యుడు? ఆమె నా కాబోయే భార్య అని చెప్పలేకపోయావా? అతి తేలిగ్గా ఆ విషయం కొట్టిపారేసింది. వాడైనా అలా అడిగేవాడు కాదేమో. నేను బీదవాణ్ణి, మీ అమ్మకు చిన్నచూపని, ఆమె దృష్టి లక్షాధికారుల మీద ఉందని ఆ సావిత్రమ్మ, శ్రీలక్ష్మి చెప్పారు. వాళ్ళు చెబుతుంటే నువ్వు నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకుని చపరిస్తున్నావా? అంది చిరుకోపంగా. అలాంటి సందర్భంలో ఓం శాంతి శాంతి అని నవ్వించేవాడు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఆ అవకాశం రాలేదు శిల్ప. నిన్న నాట్యమైపోగానే తీసుకువెళ్లి పరిచయం చేద్దామనుకున్నాను. ఇప్పుడేం మునిగిపోలేదు. రేపు టీ పార్టీకి పిలిచి పరిచయం చెయ్యి. సింప్లీ సూపర్బ్ అనే వంటలు చేస్తాను. ఈ చొక్కా చాలా బాగుంది రాజా అంది తేలిగ్గా చూస్తూ. శిల్ప, అమర్ సంగతి నీకు తెలీదు. వాడు ఏదో ఒకటి కోరేవాడు కాదు. అయితే ఏమంటావ్? అతను కోరిందే 10,000 పాదాలపై పడమంటావా? నేను నిన్ను వాడికే వదిలేయాలని? ఓహో, నేను నీ షర్ట్ను కాను. అవతల వారు కోరగానే నువ్వు ఇచ్చేయడానికి బయలుదేరాడమ్మా త్యాగదండు. వెటకారంగా అంది. తీక్షణంగా అతన్ని చూసింది. 2 నిమిషాలు మౌనం రాజ్యం చేసింది. శిల్ప, రాత్రంతా ఆలోచించాను. వాడు కోరాడని కాదు, కాని నిన్ను స్వంతం చేసుకోవాలని కోరడం అత్యాశయం అనిపించింది. నా బ్రతుకంతా వెలకట్నా నీ కాలి మువ్వల విలువ చేయదు. వజ్రాన్ని బంగారంలోనే పొదగాలి. ఓహో, 14 క్యారెట్లా 22 క్యారెట్లా ఎత్తడిగారు? శిల్ప, నేను సీరియస్గా చెబుతున్నాను. ఏది జరిగినా మన మంచికే అంటారు. నీకు మంచి జరగాలనే ఆ వివాహం తప్పిపోయింది అన్నాడు. అసలు నీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పు. ఆవేశంలో మీ అమ్మ చేసిన అవమానానికి ప్రతీకారం చెయ్యాలని నిన్ను వివాహం చేసుకుంటానన్న మాట నిజమే. ఇప్పుడు ఆలోచిస్తే అది ఎంత అసమంజసమో తెలుస్తోంది. అతని చూపులు ఎటో ఉన్నాయి. మీరిద్దరూ నాకు ఆప్తులు. నీ క్షేమమూ నాకు కావాలి. మీకోసం నేను ఏం చేసినా తక్కువే. అయ్యో, కవిత్వం రాదే. వస్తే నీ త్యాగము ఎంత ఘనము అంటూ ఓ పాట రాసేదాన్ని అంది వెటకారంగా. చివ్వున లేచింది. శిల్ప, ఇది జీవిత సమస్య. పరిహాసంగా తీసుకోకు. ఏమన్నావ్? అతని ఎదురుగా వచ్చి అతని చొక్కా పట్టుకుంది. నేను పరిహాసం ఆడుతున్నానా? స్నేహితుడు పెట్టిన ఆశ, అతని ఐశ్వర్యం చూసి నీకు మతిపోయింది. పిచ్చిగా వాగుతున్నావు అంది చురుకుగా. ఆమె చేతిని అలాగే పట్టుకుని తీక్షణంగా చూశాడు. నా మీద ప్రేమందున్నావు? కాదు, అసహ్యం వేస్తోంది అంది పదునుగా. అయితే చాలా మంచిది. ఆమె చేయి వదిలేశాడు. చూడు శిల్ప, అమర్ హృదయం తెలిసాక నిన్ను వివాహం చేసుకోవడం అన్నది జరగని పని. అలాంటప్పుడు ఎవరినో ఒకరిని చేసుకోవాలి. అది అమర్ ఎందుకు కాకూడదు అన్నాడు అతి బలవంతంగా మాటలు పెగల్చుకుని. చాలు, ఒక్క జన్మకు నిన్ను ప్రేమించినందుకు అనుభవిస్తున్నాను. ఈ ప్రేమకు పెళ్లికి ఓ నమస్కారం. ఠపీమని చేతులు జోడించింది. 4 అడుగులు వేసింది. ఆమె కదులుతుంటే జడ అటు ఇటు ఊగింది. ఎన్నోసార్లు ఆమెను ఏడిపించడం గుర్తుకొచ్చింది. నిలువవే వాలు జడలదాన అని పాడేవాడు. ఆమె వెనుతిరిగింది. చెంపల మీదుగా కన్నీరు కారిపోతోంది. అమ్మ అందుకే అన్నది,
అన్నింటా సమానస్తులుండాలి అని. నువ్వు పిరికివాడివి, అసమర్థుడివి. ఆమె శ్వాస తొందరగా ఆడడం మొదలెట్టింది. శిల్ప, నా మాట విను. విన్నాను, చాలు. జీవితాంతం గుర్తుంచుకునే పాఠం నేర్పావు. నాకుంది హృదయం అనుకున్నావా రాయా? ఈయన స్నేహితుడు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాననుకుంటున్నారా? ఆమెను చేరుకున్నాడు. అతన్ని చూసి నడక వేగం హెచ్చించింది. శిల్ప, మన కోసం కాకపోయినా బాబుగారి పేరన ఎన్నో ధర్మకార్యాలు జరిగేవి. అన్నీ మూలన పడ్డాయి. పాఠశాల కూడా కొద్ది రోజుల్లో మూలపడుతుంది. వాటి దృష్ట్యా నువ్వు అమర్ని వివాహం చేసుకుని ఆయన అమెరికా వెళ్లకుండా ఆపి దేశసేవ, సంఘసేవ చేయించాలి కదూ. ఆ పనేదో మీరు చేసుకుని తాటికైన అక్షరాలతో పేపర్లో రాయించుకోండి. ఆమె చరచరా వెళ్ళిపోయింది. అతను అడుగులు లెక్క పెడుతున్నట్టు నడుస్తూ వెళ్లి గిరిజమ్మ ఇల్లు చేరాడు. ఆమె మొక్కలకు పాదులు చేస్తోంది. రారాజా రా, ధనుంజయ మాస్టారు నీకోసం 2 సార్లు వచ్చి వెళ్ళాడు అంది సాలువా సరిచేసుకుని. అత్తయ్య, మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి. అతను పక్కనున్న సిమెంట్ బెంచి వైపు దారి తీశాడు. ఇదిగో అబ్బాయి, నేను లేను కదా అని దిక్కులు చూసావు. నువ్వు ఆ మొత్తం బాగు చేయిందే కూలివను అని పనులు పురమాయించొచ్చింది గిరిజమ్మ. శిల్ప సకీనాపై అరవడం వినిపించింది. ఏంటో ఈ పిల్ల తత్వం. నేనరిస్తే వాళ్లను వెనకేసుకుని వచ్చేది. ఇప్పుడు తనే అరుస్తుంది. నిట్టూర్చొచ్చి బెంచీకి అవతల చివరన కూర్చుంది గిరిజమ్మ. శిల్పకు నా మీద కోపమొచ్చింది అత్తయ్య, అందుకే అందరిపైన అరుస్తోంది. నీపైన? ఆశ్చర్యంగా చూసింది. రాజాపైన ఏగ వాలనివదే అనుకుంటూ. రాజా తనొచ్చిన పని గుర్తుకు తెచ్చుకుని గొంతు సవరించుకున్నాడు.